అందరికీ నమస్కారం. పుంగనూరు నియోజకవర్గ మార్పు కోసము, అభివృద్ధి కోసము, రైతులకు, యువతకు మంచి చేయాలి, పారిశ్రామిక అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న అరాచక శక్తుల్ని తరిమి కొట్టాలనే ఆశయంతో, లక్ష్యంతో, సంకల్పంతో 2019లో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిణామాలు, రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాలు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని లూటీ చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు, బలహీన వర్గాలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనే విషయం మీద అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, పెద్దలతో చర్చించిన తర్వాత ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఇప్పుడున్న ఈ దోపిడీ పార్టీలు, కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలగాలి, ఒక ప్రజా రాజకీయం కావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, పేదలకు, రైతులకు, యువతకు